హలో హలో సార్, పాస్టర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఆ, మీరు పాస్టర్ గారేనండి? అవునండి. సార్, మీది ఒక మెసేజ్ వచ్చింది సార్, నాకు ఎవరో పంపించారు. మీరు ప్రశ్నలకి సమాధానాలు చెప్తారట కదా, బైబిల్ నుంచి ఏదైనా డౌట్లు ఉంటే. ప్రకాష్ గారు సార్, మీకు పంపించిన దాంట్లో ప్రకాష్ గారు ఉన్నారు చూడండి సార్. ఆ, ఆ. స్పీకర్ ఆయన అండి, రేపటి నుంచి సార్ అది. ఆహా, అంటే మన ఫోన్ ద్వారా కూడా సందేశం ఏమన్నా అనుమానాలు చెప్తారండి? సార్ బహిరంగ సభలోనే మీరు అడిగిన దాన్ని చెప్తారు సార్. ఆహాహా, బహిరంగ సభకు రావాలా? అవును సార్, బహిరంగ సభలో అడగాలి మీరు. మ్హూ. అడిగితే మీకు డైరెక్ట్ గా అక్కడ ఇలా వెంటనే ఫోన్ ద్వారా ఏం చెప్పరండి? ఫోన్ ద్వారా అంటే మీకు ఖాళీ ఉండదు సార్. తనకి ఆయన మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఆయనకి. మ్హూ. అంటే నాది చిన్న డౌటే సార్. ఈ చాలా మంది ఏమంటారంటే అసలు బైబిల్లో పతివ్రతలు అనేవాళ్ళు లేరు, యేసు వంశావళిలో గాని అంటారు. ఆ పతివ్రతలు యేసు వంశావళిలో ఉన్నారనేది నా చిన్న డౌట్ సార్. చాలా మంది అంటున్నారు వాళ్ళంతా వ్యభిచారులు యేసు వంశావళిలో ఉన్న వాళ్ళంతా అని అంటున్నారు. అది ఎంత మటుకు నిజమో ఏంటో తెలుసుకుందామని మన పాస్టర్ గారికి కాల్ చేశాను. తప్పకుండా సార్, తప్పకుండా. ఆయన మీరు అంటే ఈ 3 days మనతో ఉంటారు సార్. ఆయన బెంగళూరు నుంచి వస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చొని డిబేట్ చేసిన వాళ్ళండి ఆయన. అందరితో డిబేట్ చేసి ఉన్నారు. సో అంటే ఎవరితో డిబేట్ చేశారు సార్? అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎవరండి? నాకు ఎవరు ప్రముఖులు అయితే ఉన్నారో వారందరితో డిబేట్ చేస్తున్నారు. ఎవరు సార్? ఒకళ్ళ పేర్లు చెప్తారా నాకేమన్నా? ఇప్పుడు మహమ్మడన్స్ నుంచి ఒక ఆయన అండి. మహమ్మడన్స్ నుంచి ఒకరు. ఏం పేరండి ఆయన పేరు? నాకు గుర్తులేదు సార్. ఆయన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నేను హైదరాబాద్ అండి. నా పేరు జి రాజు అంటారు. మా ఇంటి పేరు గుణపాలు. నా పేరు రాజు, గుణపాల రాజు అంటారు. అయ్యా, మరి ఇది రాజమండ్రిలో జరుగుతుంది మీటింగ్. అంత దూరం రాలేదు సార్ మేము. మీరు మాట్లాడే విధానం నాకు నచ్చింది. నేను పని చేస్తాను. చెప్పండి. మీరు నాకు మీ వాట్సాప్ లో నాకు మీ యొక్క సందేహాలని, ప్రశ్నల్ని మీరు నాకు పెట్టండి. నేను ఆయనకి ఫార్వర్డ్ చేయించి లైవ్ లో చెప్పిస్తాను. అయ్యా పాస్టర్, నేను అడిగే చిన్న క్వశ్చన్ ఒకటే. యేసు వంశావళిలో ఎంతమంది పతివ్రతలు ఉన్నారు? వాళ్ళందరూ పతివ్రతలేనా? అదొక్కటే, ఇంకేమీ లేదు. అంటే మత్తయి సువార్తలో ఉంటుంది సార్, నేను చదివాను. మత్తయి సువార్తలో యేసు వంశావళి ఉంటుంది. ఏమనుకోవద్దు, మీటింగ్ పనులు చేయిస్తా ఉన్నాను. నాకు వాట్సాప్ లో మీరు పెట్టిస్తే అంటే రాహాబు, బెత్షెబా, తామర, రూతు వీళ్ళు నలుగురే ఉన్నారు. ఒక మరియమ్మ, ఇంకొక 5 ఉన్నారు యేసు వంశావళిలో. వీళ్ళల్లో పతివ్రతలు ఎవరున్నారు అని కొంతమంది ఏమంటారంటే అసలు వీళ్ళు పతివ్రతలు కాదు, వీళ్ళంతా వ్యభిచారులు అంటారు. మరి వ్యభిచార వంశంలో పుట్టిన దేవుడు వ్యభిచారుడు అవుతాడు కానీ పరిశుద్ధుడు ఎలా అవుతాడని చెప్పి చాలా మంది ప్రశ్నలు అడిగారు నన్ను. అందుకని చెప్పి నేను ఇదే క్వశ్చన్ మరి పాస్టర్ గారు మంచిగా చెప్తారు, సమాధానాలు ఎలా చెప్తారని నేను ఒక ఉత్సాహంతో కాల్ చేశాను. ఇక నెంబర్ 1 గా చెప్తారు. మీకు మీ డౌట్ ని నివృత్తి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దైవజనుడు. సూపర్ సార్, నాకు అలాంటి వాళ్ళే కావాలి సార్. నాకు అలాంటి వాళ్ళే కావాలి. రోమాలు లెక్కపడుతున్నాయండి నాకు మీరు చెప్తుంటే. డెఫినెట్లీ మీరు, ఎందుకంటే మీరు ఇవ్వండి, నేను దాంతో మాట్లాడిస్తాను మీకు. ఓకేనా? నాకు నచ్చింది మీ యొక్క యాటిట్యూడ్. ఎందుకో ఇతరులకు చెప్పాలన్న ఆశ మీలో ఉంది. అవునండి, అవును. ఇప్పుడు మన దైవం గురించి మనం గట్టిగా ప్రచారం చేసుకోవాలనేది నా యొక్క సంకల్పం అండి. రాజుగారు, మీ ప్రశ్న చాలా ఇదిగా ఉంది. తప్పకుండా మీకు ఆన్సర్ చెప్పిస్తాను. మీ డౌట్ నివృత్తి చేస్తాను. ఎదుటోళ్ళకి మీరు చెప్పగలిగినటువంటి ఆన్సర్ మీకు ఇప్పిస్తాను. తప్పకుండా సార్, నేను అదే వెయిట్ చేస్తున్నాను. నాకు అదే కావాలి. మీరు ఆ నలుగురు పతివ్రతలు అని ఒక మాట చెప్తే చాలండి. మీరు ఏం చేస్తారంటే మీ డౌట్ ని ఎగ్జాక్ట్ గా నాకు ప్రశ్న రూపంలో నాకు వాట్సాప్ లో ఏమి లేదు సార్. మన పాస్టర్ గారికి తెలుసండి, మత్తయి సువార్తలో 5 ఆడవాళ్ళు ఉంటారు అంతే, అంతకు మించి లేరు మత్తయి సువార్తలో. మత్తయి సువార్తే కదా అసలు యేసు వంశావళి మొత్తంలో కూడా అబ్రహాం దగ్గర నుంచి యేసు పుట్టిందాకా మొత్తం 5 మహిళల పేర్లే రాశారు బైబిల్లో. మొత్తంలో కొత్త నిబంధనలు 5 పేర్లే రాశారు, మేరీ మాతతో సహా. నా మాట నేను మీరు చెప్పింది యాసిడ్ గా ఆయనకి నేను ప్రజెంట్ చేయలేకపోవచ్చు. మీరు ప్రశ్న ఇచ్చారు అనుకోండి, దాన్ని ఆయన ఫార్వర్డ్ చేస్తాను. ఆయన మీటింగ్ లో లైవ్ లో చెప్పించేస్తాను మీకు. సరే అండి, అట్లయితే నేను మీకు ఇదే నెంబర్ కి వాట్సాప్ లో పంపిస్తాను. మీరు నాకు కనుక నివృత్తి చేయగలిగితే అసలు ఎంతో సంతోషిస్తాను. నిజంగా వాళ్ళ నలుగురు పతివ్రతలు అని ఒక మాట చెప్పారనుకోండి, అంటే మనం ఒక మాట చెప్పకూడదండి. ఒక మాట వినండి పాస్టర్ గారు, మనం ఏదో అవును వాళ్ళు పతివ్రతలు అనే మాట అనకూడదు. ఎలా అయ్యారు వాళ్ళు, అసలు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఏంటి, వాళ్ళు ఎలా జీవించారు,
అదే మొత్తం చెప్తే అప్పుడు ఆమె పతివ్రత అంటే ఏంటంటే ఒకే భర్తను కలిగి ఉన్నది, ఆ పతినే ప్రత్యక్షంగా దైవంగా పూజించే ఆమెనే పతివ్రత అంటారు. ఇలాంటి వాళ్ళని పతివ్రత అంటారు కాబట్టి ఈ 5గురిలో ఎవరికి ఆ లక్షణాలు ఉన్నాయి. డెఫినెట్ గా మీకు చెప్పిస్తాను. ఓకేనా? అదేనండి, అదే చాలా సంతోషం అండి మీతో మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ మై డియర్. మీలాంటి వాళ్ళు కావాలి మాకు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇచ్చే ప్రశ్న డిబేట్ చేసే గుర్తు పెట్టుకుని నాకు డిబేట్ చేసే ఉద్దేశం లేదు. ఓన్లీ నా ప్రశ్న అడగటం అంత మడికే నాకు. ఓకే రైట్ రైట్ రండి, నేను చెప్పండి, నాకు మీకు ఆన్సర్ ఇస్తాను. రైట్ సార్, రైట్ ఓకే. రాజు గారు, మీ ప్రశ్న చాలా ఇదిగా ఉంది. తప్పకుండా మీకు ఆన్సర్ చెప్పిస్తాను, మీ డౌట్ నివృత్తి చేస్తాను. ఎదుటోళ్ళకి మీరు చెప్పగలిగేటువంటి ఆన్సర్ మీకు ఇప్పిస్తాను. తప్పకుండా సార్, నేను అదే వెయిట్ చేస్తున్నాను, నాకు అదే కావాలి. మీరు ఆ నలుగురు పతివ్రతలు అని ఒక మాట చెప్తే చాలండి. మీరు ఏం చేస్తారంటే మీ డౌట్ ని ఎగ్జాక్ట్ గా నాకు ప్రశ్న రూపంలో నాకు వాట్సాప్ లో ఏమి లేదు సార్, మన పాస్టర్ గారికి తెలుసండి, మత్తయి సువార్తలో 5 ఆడవాళ్ళు ఉంటారు అంతే, అంతకు మించి లేరు. మత్తయి సువార్తలో సువార్తే కదా అసలు యేసు వంశావళి మొత్తంలో కూడా అబ్రహాం దగ్గర నుంచి యేసు పుట్టిందాకా మొత్తం 5 మహిళల పేర్లే రాశారు బైబిల్లో. మొత్తంలో కొత్త నిబంధనలు 5 పేర్లే రాశారు, మేరీ మాతతో సహా. నా మాట విన్నాను. నేను మీరు చెప్పింది యాసిడ్ గా ఆయనకి నేను ప్రజెంట్ చేయలేకపోవచ్చు. మీరు ప్రశ్న ఇచ్చారు అనుకోండి, దాన్ని ఆయన ఫార్వర్డ్ చేస్తాను, ఆయన మీటింగ్ లో లైవ్ లో చెప్పించేస్తాను మీకు. సరే అండి, అట్లయితే నేను మీకు ఇదే నెంబర్ కి వాట్సాప్ లో పంపిస్తాను. మీరు నాకు కనుక నివృత్తి చేయగలిగితే అసలు ఎంతో సంతోషిస్తాను. నిజంగా వాళ్ళ నలుగురు పతివ్రతలు అని ఒక మాట చెప్పారనుకోండి, అంటే మనం ఒక మాట చెప్పకూడదండి. ఒక మాట వినండి పాస్టర్ గారు, మనం ఏదో అవును వాళ్ళు పతివ్రతలు అనే మాట అనకూడదు. ఎలా అయ్యారు వాళ్ళు, అసలు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఏంటి, వాళ్ళు ఎలా జీవించారు అనే మొత్తం చెప్తే అప్పుడు ఆమె పతివ్రత అంటే ఏంటంటే ఒకే భర్తను కలిగి ఉన్నది, ఆ పతినే ప్రత్యక్షంగా దైవంగా పూజించే ఆమెనే పతివ్రత అంటారు. ఇలాంటి వాళ్ళని పతివ్రత అంటారు కాబట్టి ఈ 5గురిలో ఎవరికి ఆ లక్షణాలు ఉన్నాయి. డెఫినెట్ గా మీకు చెప్పిస్తాను. ఓకేనా? అదేనండి, అదే చాలా సంతోషం అండి మీతో మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ మై డియర్. మీలాంటి వాళ్ళు కావాలి మాకు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇచ్చే ప్రశ్న డిబేట్ చేసే గుర్తు పెట్టుకుని నాకు డిబేట్ చేసే ఉద్దేశం లేదు. ఓన్లీ నా ప్రశ్న అడగటం అంత మడికే నాకు. ఓకే రైట్ రండి, నేను చెప్పండి, నాకు మీకు ఆన్సర్ ఇస్తాను. రైట్ సార్, రైట్ ఓకే.